రాత్రంతా పెద్ద పులి గాండ్రింపులు. ఇంకా ఉదయం లేచేసరికి ప్రతిపాడు మండలానికి సంబంధించి బౌరువాక గ్రామ సమీపంలో రోడ్డు దాటుతూ పెద్ద పులి కొంతమంది స్థానికులకు అధికారులకు కూడా కనిపించినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. నీటి కాలువ ద్వారా శంకవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలో మాసంపల్లి రాజవరం గ్రామాల జీడి మామిడి తోటలోకి ఈ పెద్ద పులి ప్రవేశించినట్లుగా తెలుస్తుంది. శంకవరం మండల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిజానికి ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రానికి దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరంలో మనకి శంకవరం గ్రామం అనేది ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పెద్ద పులి అయితే మాత్రం ఈ ప్రాంతంలో సంచరిస్తుంది. ఇప్పటివరకు తూర్పుగోదావరి అదేవిధంగా ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో పెద్ద పులి దాదాపుగా కాకినాడ జిల్లాలోకి అడుగుపెట్టేసింది. 3 రోజుల ముందు ఏలేశ్వరం ప్రాంతంలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా మరలా దూబూచులాడింది. పూర్తిగా ఇప్పుడైతే మాత్రం నిన్నంతా ముఖ్యంగా ఈ పర్యాటక ప్రాంతం వాటర్ ఫాల్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో తిష్ట వేసింది. తాజాగా ఇప్పుడైతే మాత్రం శంకవరం ప్రాంతంలో ప్రవేశిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలైతే మాత్రం కాస్త భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. అలా పులి ప్రత్తివాడి పైపు కనుక వెళ్తే పాండవులపాలెం, గజ్జన్నపూడి, శరభవరం, ఉత్తరకంచి, వమ్మంగి గ్రామాల మీదుగా ఈ వ్యవసాయ క్షేత్రాలు అంటే దాదాపుగా ఈ అటవీ సమీప ప్రాంతాలను కూడా రైతులు వ్యవసాయం సాగు చేస్తారు కాబట్టి అటువైపుకి వెళ్లే అవకాశం ఉంది. అలా కాకుండా శంకవరం వైపు రూటు మళ్లితే మాసంపల్లి, గౌరంపేట, శృంగధార, పెద్దమల్లాపురం గ్రామాల మీదుగా ఈ పెద్ద పులి అయితే మాత్రం గ్రామ సమీప తోటల మీదుగా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, అందుకు మించి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటికే ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూడా వీడియో ద్వారా ప్రజలను అప్డేట్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా పెద్ద పులి అనేది దాదాపు సుదీర్ఘకాలంగా గోదావరి జిల్లాలో ముప్పతిప్పలు పెడుతుందని చెప్పుకోవచ్చు. అదృష్టవశాత్తు గతంలో తూర్పుగోదావరి జిల్లా శివారు ప్రాంతంలో కోరమానపల్లిలో పెద్ద పులి మొత్తం ఇంజక్షన్ ద్వారా చెక్కడం, దాన్ని పట్టుకోవడం, మరలా వదిలేయడం లాంటి పరిణామాలు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రశాంతంగా అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి వెళ్తుంది అనుకునే లోపే మరలా ఇది ఏదైతే ఊరు సమీప ప్రాంతంలో వెళ్లడం పట్ల అయితే మాత్రం చర్చగా కొనసాగుతుంది. అయితే ఈసారి పెద్ద పులిని మరలా బంధించేందుకు కూడా అధికారులు సలహాలు చేస్తున్నట్టు మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా పెద్ద పులి సంచారానికి సంబంధించి గతంలో కేవలం ఈ పాదముద్రల ద్వారా గుర్తించారు. అయితే దాని మెడలో ప్రస్తుతం జియో ట్యాగ్ కెమెరా ఉన్న నేపథ్యంలో ఆ పెద్ద పులి ఎక్కడుంది అన్నది ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులకైతే మాత్రం ఒక అప్డేట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గం ముఖ్యంగా శంకవరం మండలంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు చెబుతున్నారు. నిజానికి ఈ పెద్ద పులి బొట్టాయిగూడెం అంటే పశ్చిమ గోదావరి జిల్లా సమీపాన ఏలూరు బొట్టాయిగూడెంలో ఈ పాదయాత్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ పాదయాత్ర ప్రారంభించిన పెద్ద పులి సుదీర్ఘకాలంగా గోదావరి జిల్లాలో దీని యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా మనుషుల వైపు జోలికి వచ్చిన విధానం లేదు. ఎందుకంటే సంబంధించిన అధికారులు కూడా చెబుతున్నారు మనుషుల వైపు పెద్ద పులి వెళ్దాం, అలానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. లేగదోళను అటాక్ చేస్తుంది, గేదెలను హతమరుస్తుంది, తాజాగా శంకవరంలో కూడా హతమర్చింది.